మరి దారుణంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 82 లో జర్నలిస్ట్ కాలనీ బస్ స్టాప్ ఎదురుగా ఉన్నటువంటి ఈ భవనంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్ల పార్కింగ్ ఏరియాలో మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ బిల్డింగ్ లో పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. బిల్డింగ్ లోని పార్కింగ్ ప్లేస్ స్టోర్ రూమ్ ఉంది. ఆ స్టోర్ రూమ్ నుంచి పొగ వచ్చింది. వెంటనే ఫైర్ సిబ్బంది సమాచారం అందుకోవడం జరిగింది. సమయానికి అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది వెంటనే మంటలను అదుపు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ప్లేస్ ను స్టోర్ రూమ్ గా వాడుతున్నట్టుగా గుర్తించారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ సీఎంఏ కోర్సులు. సీఏ సీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెంబర్ 82 లో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీ బస్ స్టాప్ ఎదురుగా ఉన్న భవనంలో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్ల పార్కింగ్ ఏరియాలో మంటలు అంటుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ ప్రమాదానికి కారణాలు ఏం చెబుతున్నారు? నళిని, సుమారు 1:15 ప్రాంతంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 82 లోని ఒక బహుళంతస్తుల కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతానికి మనము బహుళంతస్తుల కంపెనీ వద్ద ఉన్నాం. అయితే ఇందులో చాలా మల్టిపుల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. 1:15 ప్రాంతంలో ఈ 16 అంతస్తుల భవనం ఏదైతే ఉందో అందులో 4వ అంతస్తులో వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. అందులో కొంత మెటీరియల్ ని డంప్ చేశారు. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదట పెద్ద ఎత్తున కూడా పొగలు వ్యాపించాయి. అందులో ఉన్న సుమారు 300 పైగా ఎంప్లాయీస్ అందరినీ కూడా సురక్షితంగా సేఫ్ గా బయటికి పంపించి వేశారు. అలాగే ఎక్కడైతే పొగలు వ్యాపించాయో అక్కడ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుట్న ఒక ఫైర్ సిబ్బంది కావచ్చు, అలాగే వీరందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అలాగే దట్టమైన పొగలు కూడా కంట్రోల్ చేశారు. మనం చూడొచ్చు ఇక్కడ అంతా కూడా ఒక ఎంప్లాయీస్ అంతా కూడా ఒక ఆందోళన చెందారు. ఎందుకంటే ఏం జరుగుతుందో ఒక అయోమయ పరిస్థితి. ఫిలింనగర్ పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది హుటాహుట్న స్పందించి ఎక్కడైతే పొగలు వ్యాపించాయో వాటిని కంట్రోల్ తీసుకొచ్చారు. మొత్తంగా కూడా మంటలు చెలరేయకుండా అయితే దాన్ని నివారించారు. అయితే ఇందులో డీషా కంపెనీ అని ఏవైతే సాఫ్ట్వేర్ కంపెనీ ఉందో అందులో సుమారు 16 అంతస్తుల భవనంలో మల్టిపుల్ గా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీకి సంబంధించిన కొన్ని వర్క్స్ కొనసాగుతున్నాయి. 4వ అంతస్తులో వీరంతా కూడా మెటీరియల్ ని అక్కడ డంప్ చేశారు పార్కింగ్ ఏరియాలో. వాస్తవంగా నిబంధనల విరుద్ధంగా పార్కింగ్ ఏరియాలో ఎలాంటి డంపింగ్స్ చేయకూడదు. అయితే 10వ ఫ్లోర్ లో వీరు కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన సామాగ్రి అంతా కూడా 4వ అంతస్తులో డంప్ చేయడం వల్ల అక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా మొదట పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఎంప్లాయీస్ అందరూ కూడా బయటికి వచ్చారు. ఇందులో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం కూడా లేదు. అయితే కేవలం 5 నిమిషాల్లో వ్యవధిలోనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి రీచ్ అయ్యారు. అలాగే 4వ అంతస్తులో ఎక్కడైతే దట్టమైన పొగలు వ్యాపించాయో అంతా కూడా కంట్రోల్ తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఇది షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ఫైర్ సిబ్బంది చెప్తా ఉన్నారు. అలాగే మేనేజ్మెంట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం కూడా, క్విక్ రియాక్షన్ టీం కూడా వారందరూ కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారు. ఎంప్లాయీస్ అందరినీ కూడా వేరే మార్గం గుండా 5వ అంతస్తు అలాగే 10వ అంతస్తు 5వ అంతస్తు సంబంధించి వారందరూ కూడా షిఫ్ట్ చేశారు. అయితే 1:30 ప్రాంతంలో మొదట పొగలు వ్యాపించాయి. మంటలు వ్యాపించకుండా ఉండేందుకు నలువైపుల నుంచి కూడా ఒక ఫైర్ ఇంజన్ ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలు అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి ఎంప్లాయీస్ అంతా కూడా లోనికి వెళ్లారు కొద్ది నిమిషాల క్రితమే. అలాగే ప్రస్తుతం అయితే ఇక్కడ మంటలు మాత్రం వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కూడా మంటలు అదుపు చేశారు. అయితే మరొక ఫైర్ ఇంజన్ కూడా వేరే ఎగ్జిట్ ఎక్కడైతే ఎంట్రీ ఉందో దానికి సంబంధించి కూడా అక్కడ ఒక టీం అయితే మొబిలైజ్ చేసి ఉన్నారు. ఎందుకంటే ఏ క్షణంలో మరొకసారి పొగలు వ్యాపిస్తే ఒకవేళ కార్నర్ లో గనక షార్ట్ సర్క్యూట్ జరిగింది కాబట్టి అక్కడ పొగలు వ్యాపించి మంటలేమైనా తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతం అయితే ఒక టీం అయితే మొబిలైజ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ బహుళంతస్తుల కంపెనీ 16 అంతస్తులు ఉంది. ఇందులో 4వ అంతస్తు వరకు కూడా పార్కింగ్ సెక్షన్. అంతే ఇందులో కొంత మెటీరియల్ వారంతా కూడా డంప్ చేశారు కాబట్టి షార్ట్ సర్క్యూట్
సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. 10వ అంతస్తులో ఒక వర్క్ జరుగుతుంది కాబట్టి వాటి యొక్క సామాగ్రి అంతా కూడా నిబంధనల విరుద్ధంగా వీరు 4S పార్కింగ్ ప్లేస్ లో వీరు అక్కడ డంప్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫిలింనగర్ పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాస్తవంగా ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదంటే ఇతరత్ర కారణాలు ఏవైనా మాత్రం తెలియాల్సి ఉంది. నలిన్, ది లేటెస్ట్ అప్డేట్ అవుట్ ది స్టూడియో. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. ఫైర్ యాక్సిడెంట్ అయిందని ఇట్లా సిబిఆర్ న్యూస్ పక్కన ఐవీఐ బిల్డింగ్ లో అని చెప్పేసి మనకు ఫిలింనగర్ వెహికల్ ఇమీడియట్లీ టర్న్అవుట్ అయింది. అయితే ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటంటే మన ది బిల్డింగ్ టోటల్ 16 ఫ్లోర్స్ హైట్ ఉన్న బిల్డింగ్ ఇది, ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ఇది. అందులో 6 ఫ్లోర్స్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ పార్కింగ్. అందులో 4th ఫ్లోర్ ఎక్కడైతే ఆఫీస్ కానీ అటువంటి ఏం లేవు, అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫర్నిచర్ అవి కూడా కొన్ని స్టోర్ చేసి పెట్టున్నారు. పైన 10th ఫ్లోర్ 9th ఫ్లోర్ లో రెనోవేషన్ వర్క్ జరుగుతుందంట. సో దానికి సంబంధించినటువంటి టేబుల్స్ కానీ చైర్స్ కానీ దాంట్లో పెట్టున్నారు ఇక్కడ 4th ఫ్లోర్ లో. సో అది ఫైర్ యాక్సిడెంట్ అయ్యి స్మోక్ బాగా ఎమినేట్ అయింది. అంతలోపు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా బయటికి రావడం జరిగింది, ఫైర్ కూడా పుట్ ఆఫ్ చేయడం జరిగింది. పార్కింగ్ ప్లేస్ లాంటిది టోటలీ ఆక్యుపైడ్ బిల్డింగ్ కాదనుకుంటాను, అది మనం ఇన్వెస్టిగేట్ చేయాలి ఇంకా లోపలికి వెళ్ళి. బట్ ఎవరికేమీ హాని జరగలేదు, ఎవరికి ఇంజురీస్ కానీ అటువంటి కానీ జరగలేదు. ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ పెద్ద బిల్డింగ్ కాబట్టి ఉంది. అది చూడాలండి, ఇప్పుడు అంతా తీస్తున్నారు, అంతా డంప్ చేసినంత తీస్తున్నారు అంతా కూడా.